హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు గ్రేస్ మార్క్స్కి అయితే ఫామ్ 5 ఇవన్నీ ఉంటాయి. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్కి ఒక ఫామ్ ఉంటుంది. మరి ఫామ్ 3 అంటే ఎందుకండి, దేనికి ఉపయోగిస్తారని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా బాబు అంటే ఫామ్ 3. సో జనరల్గా ఏంటంటే ఈ ఫామ్ 3 అనేది కూడా మీరు మీ కాలేజీలోనే ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫామ్ 3 అనేది ఫిల్ చేయాల్సి ఉందా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫామ్ 3 అనేది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఫిల్ చేయాలి మరి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు PCCMM వచ్చింది, OD వచ్చింది, ఇండివిజువల్ మెమోస్ వచ్చినాయి, మిగతా వాళ్ళకు కూడా వచ్చినాయి. సో మిగతా వాళ్ళందరికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్లో ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ ప్రకారం ఇంటర్లో కూడా వచ్చింది, ఇంటర్లోది ఈ బీటెక్లో కూడా వచ్చింది. అంటే 10th క్లాస్లో నేమ్ ప్రకారమే ఇక్కడ సర్టిఫికెట్ల మీద వచ్చింది అనుకోండి, మీది కానీ మీ ఫాదర్ నేమ్ కానీ. సో అట్లాంటి వాటిల్లో గనక కరెక్ట్గా ఉన్నట్టయితే ప్రాబ్లం లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం కాకుండా తప్పులు కనుక ఈ మూడిట్లో ఏదైనా దొరికి ఇండివిజువల్ మెమోస్లో కానివ్వండి, లేకపోతే ఈ PCCMMలో కానివ్వండి, లేకపోతే ODలో కానీ తప్పులు దొరలే అనుకోండి, సో అప్పుడు మీరు నేమ్ చేంజ్ కోసం ఆప్షన్ ఎంచుకుంటారు. సో దానికోసమే ఈ ఫామ్ 3 అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మరి మూడింటికి ఒకే రేటా అంటే ఇండివిజువల్ మెమోస్కి అయితే ఒక్కో దానికి 10 రూపాయలు ఉంటుందండి. ఈ PCCMMకి వచ్చేసరికి ఏంటంటే 250 రూపాయలు ఉంటుందండి. ODకి వచ్చేసరికి వేరే ఫీజు ఉంటుందండి. దాని ప్రకారం మీరు కట్టుకొని ఆ ఫామ్ 3 అనేది ఫిల్ చేసి మీరు ఈ కాలేజీలు ఇస్తే కాలేజీ వాళ్ళు యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తారు. ఈ మెమోస్ మీరు ఏదైతే ఒరిజినల్ సబ్మిట్ చేస్తారో వాటిని రీప్లేస్ చేసి కొత్త ఇస్తారనమాట. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఏమేమి పెట్టాలి ఏంటి అని చెప్పేసి దాని గురించి తెలియాలంటే మీరు కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి, మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.